హాయ్ అండి, నమస్తే. నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతీస్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో రాచు ఉసిరికాయలతో కారపొడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ ఉసిరికాయ కారపొడిని ఇలా గనక చేస్తే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి. అలానే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ దోశల్లో కూడా మంచి రుచిగా ఉంటుందండి. అలానే ఈ ఉసిరికాయ కారపొడిని వేడి అన్నంలో కొద్దిగా ఉసిరికాయ కారపొడిని మొదటి ముద్దలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. మరి ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. రాచు ఉసిరికాయలతో కారపొడి కోసం నేను ఇక్కడ 1/2 కేజీ ఉసిరికాయలని తీసుకున్నానండి. ఈ 1/2 కేజీ ఉసిరికాయలని శుభ్రంగా కడిగేసేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలి. అస్సలు తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని మనం కొబ్బరి తురుముకుంటాం కదండి, ఆ విధంగా తురుముకోవాలి. ఇప్పుడు ఉసిరికాయలు తురుముకోవడానికి నేను ఇక్కడ కొబ్బరి తురుము తీసుకున్నానండి. ఇప్పుడు పెద్ద సైజు వైపు కాకుండా ఇలా మీడియం సైజు ఉన్న వైపు ఈ ఉసిరికాయలని తురుముకోవాలి. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని తీసుకొని ఇలా మీడియం సైజ్ వైపు ఉన్నది కదండి హోల్స్, అలా హోల్ వైపు తురుముకోవాలి. ఈ విధంగా తురిమేశాక గింజని పక్కన పడేసేసుకోవాలి. పెద్ద హోల్ వైపు కాకుండా ఈ విధంగా చిన్న హోల్ వైపు తురుముకోవాలి. ఈ విధంగానే అన్ని ఉసిరికాయలని తురుముకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నా. ఈ విధంగా మొత్తం ఉసిరికాయలని నేను తురిమేసేసుకొని ప్లేట్లోకి వేసేసుకున్నాను. ఇలా తురిమేసేసుకున్నాక ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టేసేసుకున్నాక ఇప్పుడు మనం తురుముకున్న ఉసిరికాయ తురుమునంతటిని వేసేసుకోవాలి. ఇలా ఉసిరికాయ తురుమునంతా వేసేసుకొని ఇప్పుడు దీన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటూ ఉండాలి. ఈ ఉసిరికాయ తురుమునంతటిని బాగా డ్రై అయ్యేంత వరకు, రోస్ట్ గా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. అలానే మనం తీసుకునే ఉసిరికాయలు కొంచెం పెద్ద సైజు అయితే మనం తురుముకోవటానికి బాగా ఈజీగా వచ్చేస్తుందండి. చిన్నవి అయితే కొంచెం వగరుగా ఉంటాయి. అలానే తురుముకునేటప్పుడు వేళ్ళు అనేవి కట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి కొంచెం పెద్ద సైజు ఉసిరికాయలు అయితే ఈ కారపొడికి బాగుంటుంది. నేను ఇక్కడ తురిమిన తర్వాత వేయించుకుంటున్నాను కాబట్టి కొంచెం టైం పడుతుందండి. ఇలా నిదానంగా వేయించుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలా అయితే కొంచెం టైం పడుతుంది అనుకుంటే మనం ఉదయాన్నే తురిమేసి రెడీగా పెట్టేసేసుకుంటే మనకి సాయంత్రానికల్లా కొంచెం డ్రై అయిపోతుంది. కాబట్టి మనకి వేయించుకునేటప్పుడు కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కొంచెం రంగు మారింది కదండి, ఈ విధంగానే నిదానంగా వేయించుకుంటూ ఉండాలండి. ఇది వేయించుకోవడానికి కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందండి. ఈ విధంగా అంతా వేయించేసేసుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఇప్పుడు అంతా వేగింది కదా, ఈ విధంగా పొడిలా ఆడేంత వరకు వేయించేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఇలా ప్లేట్లోకి వేసేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మాత్రమే మనం కారపొడి చేసుకోవాలి. వేడి మీద అస్సలు చేసుకోకూడదండి. దీన్ని ఇలా చల్లారి పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్లో 2 స్పూన్ల మినపగుళ్ళు, మీ దగ్గర చాయ్ మినపప్పు ఉంటే అవి కూడా వేసేసుకోవచ్చండి. అవైనా వేసుకోవచ్చు, ఇవైనా వేసుకోవచ్చు. 2 స్పూన్ల మినపగుళ్ళు, అలానే 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలానే 3 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వీటన్నిటికంటే 1 స్పూన్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటే కారపొడికి బాగుంటుందండి. ఇలా 3 టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటిని వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా కారపొడికి ఇలా ఇవన్నీ ఎలా వేయించుకుంటామో అలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కొద్దిగా ఇలా సగం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 100 గ్రాముల ఎండుమిర్చిని తొడుములు తీసేసుకొని వేసుకోవాలి. మనం 1/2 కేజీ ఉసిరికాయలు చేసుకుంటున్నాం కదండి, అందుకని 100 గ్రాములు అయితే మనకి కారం అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఎండుమిరపకాయలు వేసేసుకున్నాక ఇప్పుడు మనం వేసుకున్న శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి అనేవి బాగా ఎర్రగా వేగేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. ఎండుమిరపకాయలు కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా బాగా వేగేంత వరకు వీటన్నిటిని కలిపి వేయించేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసేసుకొని ఇప్పుడు ఇంగువ ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపేసేసుకోవాలి. మనం వేసుకున్న మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి అన్ని బాగా వేగినాయి కదండి. ఇవన్నీ ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసేసుకొని చల్లారనివ్వాలి. మనం కారపొడికి ఇవన్నీ ఇలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వీటన్నిటిని వేసుకోవాలి. ఇవన్నీ ఇలా మిక్సీలో వేసేసాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలానే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీని అంతటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసాం కదా, కొంచెం బరకగా ఉంది కదా, ఒకసారి కింద నుంచి పైకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కారపొడంతా ఒకసారి ఇలా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనం వేయించి చల్లార పెట్టుకున్న ఉసిరి తురుముని వేసేసుకోవాలి. ఉసిరి తురుము అంతా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ ఉసిరి తురుమును కూడా ఒకసారి కింద నుంచి పైకి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఉసిరి తురుముని వేసిన వెంటనే మిక్సీ వేసుకోకుండా ఇలా ఒకసారి అంతా కలిపేసేసుకున్నాక మిక్సీ వేసుకుంటే మనకి కారపొడి అనేది కరెక్ట్గా కలిసిపోతుంది. ఇలా మిక్సీ వేసేసుకున్నాక చూడండి అంతా బాగా కలిసి చక్కగా పొడయింది కదా. ఇలా మిక్సీ వేసేసుకున్నాక దీన్నంతటిని ఒక బౌల్లోకి తీసేసేసుకోవటం. అంతేనండి, ఉసిరికాయ కారపొడి రెడీ
రెడీ అయిపోయింది. పుల్ల పుల్లగా, కారం కారంగా, విటమిన్ సి బెనిఫిట్స్తో చాలా రుచిగా ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి, అలానే ఇలా వేడివేడిగా అన్నంలో కొద్దిగా ఈ కారపొడి వేసేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా మొదటి ముద్దలో చాలా బాగుంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ ఉసిరికాయ కారపొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయటం మర్చిపోకండి. అంతేకాదండి, ఈ ఉసిరికాయ కారపొడి వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.